మీరు కూడా మీరు కూడా రావచ్చు అని చెప్తుంది. నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. మీరు కూడా అంటే రావచ్చంట. ఈసారి చెప్తాను మీకు కూడా నేను, ఓకేనా? సో అయ్యో నేను మాట్లాడుతున్నాను. హంగ్రీ హంగ్రీ అని మచ్ క్రౌడ్ ఉన్నారు. నేను సండే కదా ఎవరు ఉండాలనుకుంటే సండేలో ఎక్కువ వచ్చారు. అయిందా బాగైందా? అన్ని కావాలి. ఆ బాల్స్ ఏం చేసుకుంటున్నారు? పలంరాలు పోసుకుంటావా? మాట్లాడతావు నువ్వు గుండెకి ఎట్లాగే? అరే ఏంట్రా ఇది? అమెరికాలో ఒక మంచి జాబ్ సంపాదించి అక్కడ సెటిల్ అయ్యి మమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ సెటిల్ చేయించు. మొక్కుతారే ఉంది, అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. అయ్యో మర్చిపోతున్నాను. నేను 3-4 రౌండ్లు ఎక్కువ ఇచ్చినట్టు 4 రౌండ్లు ఇచ్చా. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు స్టైలిష్ శ్రీలత. సో మేము రాఖీ పండగకి బేగం బజార్ వెళ్తున్నాము. ఎవరితో అనుకుంటున్నారు? సేమ్ మా సైన్యంతో. చిటిపొట్టి సైన్యం. సే హాయ్ వియాన్. సో బేగం బజార్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఎవ్రీ టైం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. ఈసారి ఇంకా బేగం బజార్కి వెళ్ళి రాఖీ ఇంకా కొన్ని కొనాల్సింది ఉంది. ఏంటి నువ్వు సౌండ్ మధ్యలో ఆరాధిస్తున్నావు? నాకు కాసేపు గ్యాప్ ఇవ్వు. సో అవన్నీ కొనాలి అనుకుంటున్నాను అనమాట. సో మా అక్క కూడా చాలా రోజులు మీరు కూడా మీరు కూడా రావచ్చు అని చెప్తుంది. నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ముందుగా చెప్పాలి, మనం సడన్ గా చెప్తే వాళ్ళు ఎలా వస్తారు? మీరు కూడా అంటే రావచ్చంట. ఈసారి చెప్తాను మీకు కూడా నేను, ఓకేనా? సో అయ్యో నేను మాట్లాడుతున్నాను. సో షాపింగ్ అవన్నీ చేసుకునేది ఉంది. సో చాలా రోజులు అయిపోయింది కాబట్టి మేము కూడా అందరం కలిసి విత్ ఫ్యామిలీ కుటుంబ సమేతంగా వెళ్ళి షాపింగ్ అన్ని చేసుకొని అక్కడ ఏం కొంటాం అన్నీ కూడా చూపిస్తారనమాట. మీరు కూడా చూస్తూ ఉండండి. మీకు కూడా ఏమైనా షాపింగ్ రావాలంటే చాలా కొనేవి ఉంటే బేగం బజార్కి వెళ్ళి కొనండి. మీకు చాలా లో ప్రైజెస్లో చాలా వరకు మీరు అనుకునే అన్ని కొనుక్కోవచ్చు, ఓకేనా? కనుక టైం తీసుకొని వెళ్ళండి, ఓకే? ₹60 అంట, 12 pieces. $150, $80 అంట. అక్క రాగానే స్టార్ట్ చేసిండు హంగ్రీ హంగ్రీ అని. అక్కడ చూడండి డాడీ, రాగానే స్టార్ట్ చేస్తావు హంగ్రీ అని. ఏం చెప్పావు? అట్లుంటది మనతో. మచ్ క్రౌడ్ ఉన్నారు. నేను సండే కదా ఎవరు ఉండాలనుకుంటే సండేలో ఎక్కువ వచ్చారు. అయిందా బాగైందా? వరలక్ష్మి వ్రతము, రాఖీ, ఆగస్టు. నేను హెన్నా పౌడర్ అంటే ఎక్కువ ఈ షాప్కి ఎక్కడికి వస్తాను అనమాట. సో రాజస్థాన్ ఏదో ఉంది పేరు. సో ఇక్కడ హోల్సేల్ రేట్ అనమాట. సో బండలు వచ్చి తీసుకెళ్ళిపోతాను అనమాట. హెన్నా పౌడర్లు నికార్ అండ్ కరాచీ రెండు మిక్స్ చేసి పెట్టాలి హెన్నా పౌడర్. అయ్యో బాబా పెళ్లి కనబడి అన్ని కావాలి. ఆ బాల్స్ ఏం చేసుకుంటున్నారు? పలంరాలు పోసుకుంటావా? మాట్లాడతావు నువ్వు గుండెకి ఎట్లాగే? అరే ఏంట్రా ఇది? మా డాలీ కోసం. దానికి గుండె ఉంది, మనం చెడేస్తుందంటే విగ్గులు పెట్టి. హ్యాపీ రక్షాబంధన్.
ఆమె ఏదో ఇంగ్లీష్ పీసీలో చెప్పింది. ఏం చెప్పారు మీరు? చెప్తాను. హ్యాపీ రక్షాబంధన్ మీ అందరికి అనాలి. అనేలే హ్యాపీ రక్షాబంధన్ రెడీ. సేమ్ టు యూ. నేను ఏది చెప్తే అదే చెప్తాడు మా వాడు. యాక్చువల్గా రక్షాబంధన్ రాఖీలు ఇవి ఒరిజినల్ అనమాట. ఇవి ఫ్యాన్సీగా ఈ మధ్య కాలంలో వచ్చాయి. ఈ కృష్ణుడు అండ్ హనుమాన్ వచ్చేసి మా వియాన్ కోసం అనమాట. అవునా వియాన్? హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్ రెడీ. సేమ్ టు యూ. నేను ఏది చెప్తే అదే చెప్తాడు మా వాడు. యాక్చువల్గా రక్షాబంధన్ రాఖీలు ఇవి ఒరిజినల్ అనమాట. ఇవి ఫ్యాన్సీగా ఈ మధ్య కాలంలో వచ్చాయి. ఈ కృష్ణుడు అండ్ హనుమాన్ వచ్చేసి మా వియాన్ కోసం అనమాట. అవునా వియాన్? వాడే సెలెక్ట్ చేసుకున్నాడు నాకు అవి కావాలి అని చెప్పేసి. ఆమె అంట ఇవంట. ఆమె రక్షాబంధన్ స్వీట్స్ అన్ని ఇవి కూడా. ఇవి ఆమెకు పండగ ఈరోజు. వావ్, బ్యూటిఫుల్ కదా డాలీ? ఓకే. మా డాలికి ఎప్పుడెప్పుడు తినాలి బాబు. నువ్వు కృష్ణుడే. వావ్, చాలా బాగుందిరా వియాన్. నాకు నచ్చింది డాడీ. లవ్ యూ. నీది ఇంకా బాగా నచ్చింది. చూడండి. లవ్ యూ డాడీ. ఓ మై గాడ్, ఫ్యాన్లు అన్నీ ఆఫ్ చేసేసాము. సో మచ్ వేడి అవుతుంది. చూస్తే వర్షాకాలం కానీ మామూలు వేడి లేదు. ఫైనల్గా ఆర్తి ఇవ్వాలి. మర్చిపోతున్నారా? నేను 3-4 రౌండ్లు ఎక్కువ ఇచ్చినట్టు 4 రౌండ్లు ఇచ్చా. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? నేనున్నాను కదండి, నేనున్నాను కదా. అమ్మా చలో, ఎవరెవరు ఎంతెంత కట్నం ఇస్తున్నారో ఇచ్చుకోండి. మా అన్నయ్య ఇచ్చేసాడు ఆల్రెడీ. డ్రెస్ కొని ఇచ్చాడు. నిండు నూరేళ్ళు ఆరు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నువ్వు అనుకున్న పనులన్నీ జరగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఇలాగే అభివృద్ధి చెందుతూ ఉండాలి, ఇంకా మంచిగా అభివృద్ధి చెందుతూ ఉండాలని నీ చెల్లిగా నేను కోరుకుంటున్నాను. ఆరు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగా చదువుకొని తొందరగా ఎదిగి అమెరికాలో ఒక మంచి జాబ్ సంపాదించి అక్కడ సెటిల్ అయ్యి మమ్మల్ని అందరిని అక్కడ తీసుకెళ్ళి అక్కడ సెటిల్ చేయించు. మొక్కుతానే ఉంది, అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. అయ్యో ఏమాటవే, చదువుకుంటా అనాలి. ఇది
మాట్లాడిందిరా అట్లా అనొద్దు డాలి చాలులే. ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు బాగా చదువుకొని ఫారెన్ లో సెటిల్ అయ్యి లండన్ లో బియ్యం తింటా. ఓకేనా బియ్యం తింటున్నాడు సెటిల్ అవ్వాలి నీ అత్తగా కోరుకుంటున్నా లే డాడీ మా కెమెరా ఉమెన్ గీయకపోతే నా కెమెరా ఉమెన్ అనమాట నా షార్ట్స్ వీడియోస్ అన్నీ మాకు మేమే తీసుకుంటాం అన్నీ పోయిందా మళ్ళీ పెడతాం ఒక నిమిషం గాలా తుడుచుకోవద్దు అట్లా అది ఎందుకు ఏడుస్తున్నా అరే మనిషి ఏడుస్తుంది నాకు అర్థం కాల టీఎస్ అనుకోలే నేను స్వెట్ అనుకున్నా ఏమైంది ఏమైంది అమ్మో ఈ బుడ్డ వెళ్తూ పెడుతుంది కట్టాలి ఫస్ట్ అన్నయ్య కట్టాలి ఓకేనా కట్టు రాదా నేను గట్టిపోయినా చేపట్టుకో అట్లాగే ఓ ఇయానికి 2 రాఖీలు హనుమాన్ అండ్ కృష్ణ వావ్ బ్యూటిఫుల్ డాడీ డిస్ట్ లేకుండా ఓ దేవుడితో అనుకున్నా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అన్నమాట కదా ఏం కట్ట పెడుతున్నాడు ఏంటిది నెక్లెస్ అంట ఎన్ని తులాలు అడుగు 100,000 సరే పెట్టి ఇచ్చే అన్నాడు తొందరగా అబ్బా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు కొట్టాడురా నిజంగా కొట్టాడురా నిజంగా అమ్మా చలో అనుషా కాదు బ్లెస్ ఇంకా బాగా సెటిల్ అవ్వు లండన్ లో ఫారెన్ వెళ్ళు చెప్పు ఫారెన్ వెళ్ళు నన్ను బాగా చూసుకో మన మమ్మీ డాడీని కూడా బాగా చూసుకో మమ్మీ డాడీ అత్తమ్మా చిన్నత్తమ్మా పెద్దత్తమ్మా చిన్నత్తమ్మా నాని అమ్మమ్మ వాళ్ళు అందరినీ బాగా చూసుకో లే ఇంకా చాలే అని చెప్పు అందరినీ చూసుకోవాలి అనలేరా సో అందరిని అంటాను చెప్పు విజ్జి పెద్ద నాన్న చెప్పు చేయి పెట్టవే అరే అరే అది బాగా చెప్పింది నిజంగా అందరి పేర్లు మర్చిపోకుండా బంగారం బిడ్డ తెలుసా నీకు అందరి పేర్లు అష్టైశ్వర్యాలతో బాగుంటారు లేవండి హ్యాపీ రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధన్ మీ అందరికి మరోసారి హ్యాపీ రక్షాబంధన్